హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాన్న హర్విల్లు మునక్కాడతో చారు అండి. కొంచెం బాగా ముదిరాయి అనమాట మునక్కాడలు, అందుకోసమని మునక్కాడలు ఉడకబెట్టి చారు చేశాను. ముందుగా మునక్కాడని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని కొంచెం వాటరు, కొంచెం సాల్టు, 2 టమాటాలు అండి. నేను చేసుకునే చారుకు సరిపడా నేను 2 వేసుకున్నాను. మీకు నచ్చినట్టయితే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అవి వేసుకొని బాగా ఉడకనివ్వాలన్నమాట. ఉడికిన తర్వాత కొంచెం చేత్తో బాగా మెదుపుకోవాలండి. మెదిపిన తర్వాత వాటిని పీస్ అంతా తీసేసుకొని కొంచెం జాలి పెట్టుకొని వడకట్టుకోవాలన్నమాట. వడకట్టుకున్న తర్వాత మనకి చారుకు సరిపడా వాటర్ పోసుకోవాలండి. చింతపండు, నేనైతే చింతపండే వాటర్ పోసాను అనమాట. పోసి కొంచెం మరిగేటప్పుడు ఇంకండి కొంచెం నేను వాటర్ పోసుకున్నాను. పోసుకొని మరిగించుకోవాలండి. ఈ మరిగేలోపు నేనైతే కొంచెం ధనియాలు, ఎండుమిరపకాయ కొంచెం చిన్న చిన్న స్పూన్తో తీసుకున్నానండి. ఈ పేస్ట్ కొంచెం చారు వరకే చేసి కొంచెం ధనియాలు, జీలకర్ర, కొంచెం నువ్వులండి, 1 స్పూన్ నువ్వులు, ఎండుమిరపకాయలు ఇవన్నీ ఫ్రై అవ్వాలి. ఈ ఫ్రై అయ్యి చల్లారిలోపు మనం ముందుగా చారు పెట్టుకున్నాం కదండి, అదే చారులో కొంచెం పసుపు, ఉప్పు, కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకొని కొంచెం బాగా మరగనివ్వాలండి. మరిగేటప్పుడే మనం తయారు చేసుకున్న పొడి కూడా వేసుకోవాలండి. సూపర్గా ఉంది. సాంబార్, ఇడ్లీలోకి అయితే చాలా చాలా బాగుందండి. చివరిగా పోపు పెట్టుకోవడమేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాన్న హర్విల్లు. జై శ్రీమన్నారాయణ.